ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో మనము దేవుడు మానవుణ్ణి ఎందుకు సృజించాడో క్లుప్తంగా తెలుసుకుందాం. మానవుని దేవుడు ఎందుకు సృజించాడా అన్న ప్రశ్న మన జీవితంలో ఒక్కసారైనా వచ్చి ఉంటుంది. దేవుడు ఏ పని చేసినా దానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఆయన ఏ పని చేయమని చెప్పడు. దేవుడు మానవుని సృజించడానికి నాకు తెలిసి 2 ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అవేవనగా, 1 సమస్త భూమిని ఏలుటకు, ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము. 2 ఆయన మహిమార్థమై, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనము. మానవుని సృజించక మునిపే మానవునికి కావలసిన సమస్తాన్ని దేవుడు సృష్టించాడు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించి ఈ భూమిని లోపరుచుకొనమని అప్పగించాడు. ఈ సృష్టి మానవుని కొరకు సృజించబడింది. అయితే మానవుడు దేవుని మహిమార్థమై సృజించబడ్డాడు. మానవుని ద్వారా దేవుడు మహిమపరచబడవలసి ఉన్నది. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞలు కట్టడాలను అనుసరించినప్పుడే మనం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. దేవుని యందు ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నేను దేవునికి మహిమకరంగా జీవించి ఆయన రాజ్యంలోకి చేర్చబడాలి అని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ఆశను నెరవేర్చే వారిగా మనం జీవిద్దాం. ఆమేన్.